P means? Natural gas is falling. గ్యాప్ జరిగిందిగా ఫిల్ చేద్దామని చూస్తున్నట్టున్నాడు. దిస్ ఇస్ అ గ్రేట్ ఏరియా అనమాట. ఇక్కడ ఈ లెవెల్కి వస్తే కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. యు ఆర్ హోల్డింగ్ కాలా. ఓకే, హాయ్ హన్ను గారు. ఎక్కడ సార్ మీరు? మిస్మర్ కే, యుఎస్లో ఉన్నారా మీరు? యుఎస్ స్టాక్స్ అడుగుతున్నారు, ఇక్కడ నుంచి చేస్తున్నారా? ఎన్విడియా అడిగినట్టున్నారు మీరేనా? బిట్కాయిన్ కూడా హెవీగా ఫాల్ జరిగింది, ఏమైంది సడన్గా? ఓకే, సో నిన్నటి రోజున నేను లాంగ్ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ, గుర్తుందా? ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి. బట్ ఇక్కడ నేను లాస్ తీసేసుకున్నా ఈ క్యాండిల్లో, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాను. ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకున్నప్పుడు కొద్దిగా పర్లేదు అనిపించింది, కానీ మళ్ళీ కిందకు వస్తుంటే ఈ పెద్ద క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ సమ్వేర్ ఏంటంటే ఓకే, దీన్ని హోల్డ్ చేయడం కరెక్ట్గా అనిపించలేదు. ఓకే, ఇక్కడ ఒక ఇది అంత ప్రాపర్ ట్రెండ్ లైన్ కాదు, అలైన్మెంట్ సరిగ్గా లేదు, బట్ స్టిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం నేను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అనేది అయింది. ఎనీహౌ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని మంచి బ్రేక్అవుట్ అయితే అయింది, సిగ్నిఫికెంట్గా ఫాల్ అయింది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్ ఫాల్ ఇది యాక్చువల్గా. ఓకే, మన గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. యూఆర్ ఫ్రమ్ హైదరాబాదా? ఓకే ఓకే, ఫైన్. దేంట్లో చేస్తారు సార్ యుఎస్ స్టాక్స్ మీరు? బాప్రే, క్రూడ్ అండ్ ఎన్జీ అవుతాయి సార్. ఎన్జీకి ఒకసారి క్రూడ్ యాడ్ చేసి చూద్దాం, ఇప్పుడే చూద్దాం మనం. క్రూడ్ ఆయిల్ ఫీచర్స్ రెండు కంపేర్ చేసి చూద్దాం. ఓకే, లాస్ట్ 3 monthsలో కొద్దిగా కోరిలేషన్ షిఫ్ట్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ కిందకి వెళ్తుంటే క్రూడ్ ఆయిల్ కొద్దిగా పైకి వెళ్ళింది. ఓకే, ప్యారలల్గానే ఉన్నాయి అక్కడక్కడ, కానీ కొద్దిగా డైవర్జెన్స్ కనపడుతుంది. ఓకే, న్యాచురల్ గ్యాస్ చాలా ఇదిగా మూవ్ అవుతుంది యాజ్ కంపేర్ టు క్రూడ్ ఆయిల్. లాస్ట్ 5 days నుంచి చూస్తే మనకి ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ కిందకు వస్తుంటే ఇది పైకి వెళ్తుంది. కొద్దిగా డైవర్జెన్స్ ఉంది, గమనించారు ఇక్కడ చూడండి. ఇది పీక్లో ఉంది, ఇది పీక్లో ఉంది, ఇది బోటం ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ప్యారలల్గానే ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిగా డైవర్జెన్స్ ఉంది, కానీ ఆల్మోస్ట్ ప్యారలల్గానే వెళ్తుంది సార్. బట్ ఈరోజు నెగిటివ్గా ఉంది కదా. న్యాచురల్ గ్యాస్ నెగిటివ్గా ఉంది, క్రూడ్ ఆయిల్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ కొద్దిగా న్యాచురల్ గ్యాస్ సీజనల్ కదా, యుఎస్ కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్ గ్యాస్కి డిమాండ్ ఉంటుంది. బట్ క్రూడ్ ఆయిల్ గ్లోబల్గా ఉంటుంది కాబట్టి దాని తీరు కొంచెం వేరుగా ఉంటుంది యాజ్ పర్ మై అబ్జర్వేషన్స్.
క్రూడ్ పడవచ్చు. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళది ఎఫ్ఐ యాప్లో ఇన్వెస్ట్ చేశాను యుఎస్ స్టాక్స్లో. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళది. ఓకే. హాయ్ సతీష్ గారు, గుడ్ ఈవినింగ్. అసలు ఏఎస్ఎం టెక్ ఏందండి అలా వెళ్తుంది అది? ఏఎస్ఎం టెక్నాలజీస్ ఐటీ కంపెనీ, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది. ఓకే. సో కన్సల్టింగ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇంజనీరింగ్, యూఎస్ఎస్, సింగపూర్, యూకే, కెనడా. గుడ్ ఈవినింగ్. రాజ్ కుమార్ తోట గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇప్పుడంటే పెరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, ఫైన్. చిన్న కంపెనీ ఇది, సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది. ఐ థింక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఏఎస్ఎం. సాయి కుమార్ గారు అడుగుతున్నారు, కెన్ వీ ట్రేడ్ క్రూడ్ ఆయిల్ ఇన్? క్రూడ్ ఆయిల్ లేదు సార్, ఇది ఓన్లీ క్రిప్టో. క్రూడ్ ఆయిల్ లేదు దీంట్లో, ఓన్లీ క్రిప్టో ఇది డెల్టాలో. నాగరాజ్ కుమార్ గారు, గోల్డ్ లెవెల్స్. మేడం గారు నమస్తే. అయిపోయింది మేడం భోజనం? గోల్డ్ లెవెల్స్ గోల్డ్ లెవెల్స్ చూద్దాం ఒకసారి. వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఎందుకని మేడం? గోల్డ్ కొద్దిగా బేరిష్గానే ఉందండి. ఓకే, సో టెక్నికల్లీ దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి సిగ్నిఫికెంట్గా ఫాల్ ఉంటుంది గోల్డ్లో. ఓకే, టిల్ దిస్ పాయింట్ కొద్దిగా వాల్టైల్గా ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి కన్ఫర్మేషన్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళుతుంది, 93,000 దాకా వెళ్తుంది, విచ్ ఈజ్ ఎ వెరీ డీసెంట్ లెవెల్ అండ్ బట్ డౌన్ సైడ్. ఓకే, ఓకే, అవ్వలేదు భోజనం. ఓకే. హాయ్ సార్, ఐ వాంట్ టు బై స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్ విత్ 1 lakh rupee. ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ స్టాక్స్. బెస్ట్ స్టాక్స్ ఏఎంసీ కంపెనీలు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చినాయి సార్ మనకి. ఓకే, సో హెచ్డిఎఫ్సి, ఏఎంసీ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, అదే హెచ్డిఎఫ్సి లైఫ్, సారీ. అవి మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే సెక్టార్ మూవ్ అవుతుంది స్ట్రాంగ్గా. ఈరోజు 1.76% పడింది. ఎల్ఐసి పెరిగింది, ఎల్ఐసి 9%, 8% పెరిగింది. సో గోల్డ్ అయితే ఇది లెవెల్ సార్ మనకి. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగిందనుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ అనేది జరిగితే $95,430, $95,608 ఈ రెండు లెవెల్ వెరీ ఇంపార్టెంటు. ఓకే, ఈ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫాల్ అనేది మనకి రావడానికి చాలా స్కోప్ ఉంది. ఓకే, ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్లో ఉంటుంది, 94,703.
700 అనుకోవచ్చు, 94,700. దాని తర్వాత మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 93,370. ఓకే, కొద్దిగా బేరిష్గానే ఉన్నాడు గోల్డ్. ఏది ఈ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే కొద్దిగా బేరిష్గానే వెళ్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ స్టాక్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు. దాని తర్వాత ఫర్టిలైజర్స్ స్టాక్స్ కూడా ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాయి. ఫర్టిలైజర్స్, కెమికల్ సెక్టార్ నుంచి వాటిలో మీరు కొద్దిగా ఫోకస్ అనేది చేస్తారు నాగేశ్వరరావు గారు. విషయం ఏంటంటే ఈరోజు మార్కెట్ చాలా ఇదిగా ఉంది కదా ఏదో రకంగా, బట్ పోర్ట్ఫోలియో బాగా బౌన్స్ అవుతుందండి. ఐ థింక్ ఈరోజు FISDAs కూడా బాగా ఇన్వెస్ట్ చేశారనుకుంటా. ఆ, 28 కదా ఈరోజు అప్డేట్ అయింది. 4,663 కోట్లు బై చేశారు. వీళ్ళేమో 7,912 కోట్లు బై చేశారు ఇద్దరు FISDAs. నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే నిఫ్టీ కిందకి ట్రై చేస్తుంది కానీ పోర్ట్ఫోలియో బ్లీడ్ అవ్వట్లేదు, అది రైజ్ అవుతుంది. అలాగే ఐ థింక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అబౌట్ టు స్ట్రాంగ్ మూవ్ అనేది రావచ్చు. అయితే బ్యాంక్స్లో కూడా మీరు కొద్దిగా, ముఖ్యంగా PSU బ్యాంక్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, PSU బ్యాంక్స్ కూడా గుడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బిట్ కాయిన్లో మనం ఏం చేయలేమా? ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ఈ లెవెల్ దాకా వస్తే బాగుంటుంది. వర్టికల్ ఫాల్లో వెళ్తుంది బిట్ కాయిన్. అయితే స్ట్రాంగ్ న్యూస్ ఉంది, ఏదో సమ్ ట్రిగ్గర్ అయింది. ఓకే, వెరీ గుడ్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్. ఓకే, గేట్వే డిస్ట్రీ పార్క్స్, ఈ స్టాక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టున్నాం టెలిగ్రామ్లో కదా. ఈరోజు మంచిగా పెరిగింది కానీ హై లెవెల్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. నేహామృత గారు, వి సుబ్బు, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. టుడే లేట్, నో ప్రాబ్లం. రాజేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. హైదరాబాద్ మీటింగ్కు అటెండ్ అవ్వాలనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ యు ఆర్ వెల్కమ్ అండి. మనం మార్నింగ్ 9 to 3 ఉంటుంది సెషను. లంచ్ మనం చేద్దాం కలిసి అందరం. ఓకే, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ ఫ్రూట్ఫుల్ సెషన్. డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. చక్కగా లంచ్ ఉంటుంది, తిందాం. మార్నింగ్ నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, యు ఆర్ వెల్కమ్ అండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వెరీ గుడ్ మూమెంట్ అనమాట వాటిల్లో. ఓకే, సో ITI షేర్స్ నిన్న 10%, ఈరోజు ఆల్మోస్ట్ 10% సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి.
అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్. ఒకనొక టైంలో ఈ థీమ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఏ థీమ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ థీమ్ అనేది. ఒకవేళ చైనా మీద అందరూ కొద్దిగా ఇదిగా ఉన్నప్పటికీ ఉన్నారనుకోండి, దెన్ ఇండియా మే గెట్ బెనిఫిట్. అట్ ద సేమ్ టైం మనం 140 crore పీపుల్ ఉన్నామండి. ఓకే, మనం డెవలప్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడున్న కంపెనీలు ఎక్స్పోర్ట్ చేయక్కర్లా, మన ఇండియాకి ఇంటర్నల్గా డెవలప్ చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ అనేది ఓకే అండ్ సర్వీసెస్ అనేది అందించారంటే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అదే ఇంతకుముందు కేన్స్ ఇవన్నీ చెప్పుకున్నాను, కేన్స్ టెక్నాలజీస్. ఎస్ సార్, ఈరోజు ఎస్ మేడం, ఈరోజు బోత్ సైడ్స్ ఫుల్ డీకే ఉంది. రియల్లీ టఫ్ గేమ్ ఇది ఈరోజు. ఎందుకంటే విక్స్ రైజ్ అవుతున్నప్పుడు మన ఆప్షన్ బై చేసాం అనుకోండి బాగుంటుంది, కానీ విక్స్ ఇంకా పెరగట్లేదు, తగ్గటానికి చూస్తుందంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఈరోజు యాక్చువల్గా చాలా డీకే అనేది వచ్చింది, మనం అది ట్రేడింగ్ దాంట్లో చూసాం కదా. చూడండి, ప్రీమియం డీకే జనరల్గా ఒకటి రైజ్ అవుతూ ఉండాలి, ఒకటి తగ్గుతూ ఉండాలి. ఈరోజు మార్నింగ్ కొద్దిగా పుట్లు అలాగా రైజ్ అయినట్టు అయ్యి దాని తర్వాత చూడండి జీరో కంటే కిందకు వచ్చింది. ఓకే, సో ప్యూర్ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది, పుట్లు కరిగిపోయినాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ కాల్ సెంటర్ కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్గా మనం చూసుకున్నట్టే పర్సంటేజ్గా కాల్స్ అనేది ఎక్కువగా సెల్లింగ్ అనేది జరిగిందనమాట. రైట్, యా ఇట్స్ అ ప్యూర్ సైడ్ వేస్ ఈరోజు అయితే. బిట్కాయిన్ యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాం మనందరం. సూపర్ ఆపర్చునిటీ, ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా నిన్న ఎవరో ఇక్కడ షార్ట్ చేద్దామని అడిగారు, నేనైతే బుల్లిష్గా ఉన్నాను, ఈ లెవెల్ దాకా రావచ్చు అని చెప్పాను, బట్ ఇట్స్ ఫెయిల్డ్ అనమాట. ఓకే, యా ఇట్స్ హ్యాపెండ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ సిగ్నిఫికెంట్గా ఫాల్ వస్తుంది డౌన్ సైడ్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రైజింగ్, ఎస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రైజింగ్ అండ్ ఎఫ్ఐఎస్ డిఐస్ ఇద్దరు కలిసి కొన్నారు. సంతోష్ కుమార్ హాయ్, హలో అండి. వెంకీ గారు 10 likes, అదే 10th like, థ్యాంక్ యూ. ఇంకో సెమినార్ ఉంటుందా? యా వీ విల్ ప్లాన్ సార్ ఇన్ ఫ్యూచర్. ఓకే, యాక్చువల్గా ఈ సెమినార్ కొంచెం షార్ట్ పీరియడ్లో అనౌన్స్ చేశాను, కొద్దిగా టైం తీసుకోవాల్సింది. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ సెమినార్ అనేది ఉంటుంది, బట్ పాసిబుల్ అయితే అటెండ్ అవ్వండి, దట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతున్నారు జేజీయా జేబీ కెమికల్స్ అన్నాను, జేజీ కూడా ఉందా? జేజీ కెమికల్స్, ఓకే ఫైన్. $300 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది దీనికి. ఓకే, సూపర్గా బేస్ అనేది క్రియేట్ అయ్యి వెళ్తూ ఉంది. యా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అన్నదానికి, ఎందుకంటే మనం అన్నీ కూడా పాజిటివ్గా చెప్పుకుంటాం చాలా వాటికి, అంటే మనం తీసుకునేటప్పుడు మన వ్యూ అనేది బుల్లిష్ ఉంటేనే మనం దాంట్లో ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఏమి జరగవచ్చు మనం తీసుకున్న దాకా అనేదానికి మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఈ క్యాండిల్ గమనించండి. ఈ క్యాండిల్ వచ్చినాక ఏమైంది, ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ మార్క్ చేసే కదా డాట్ బబుల్, ఇది బుల్లిష్ క్యాండిల్, అంటే ఇక్కడ బయర్స్ వాళ్ళ సత్తా చాటారనమాట. ఓకే, దీంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం అని బై చేశారు. దాని తర్వాత
మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు దీన్ని, జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎలా తెలుస్తుందంటే చూడండి, రెడ్ క్యాండిల్ వచ్చేసింది. అంటే ఇది కూడా మార్కెట్లో జరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉండాలండి. ఎందుకంటే మనం తీసుకోగానే అలా వెళ్ళిపోదు. ఓకేనా. లిటరల్గా నేను ఒక షేర్ అనేది హోల్డ్ చేస్తున్నాను, ఇది ఏఎస్ఎం టెక్. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత 100% రిటర్న్ కాన్ఫిడెంట్గా షార్ట్ పీరియడ్లో తీసుకొచ్చింది ఈ స్టాకు. ఓకే, అందరు కొంత సెంటిమెంట్గా ఏదో చేస్తారు కదా, నేను కూడా ఉంచాను అనమాట, జీరో అయినా పర్లేదు అన్నట్టు. సో చూడండి, మనం తీసుకున్నది కరెక్ట్గా ఈ బాటమ్ లైన్ తీసుకోలేదు. అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఇక్కడేం తీసుకోలేదు, ఎందుకంటే మనమేం దేవుళ్ళు ఏం కాదు, మనం మనుషులమే. ఓకే, సో సమ్వేర్ ఎక్కడో తీసుకున్న తర్వాత వెయిట్ చేసాం. మన ఎంట్రీ ఎక్కడో 1100 దగ్గర ఎక్కడో ఉంది, ఎందుకంటే 110% రిటర్న్ వచ్చింది ఈ పర్టికులర్ స్టాక్లో. అండ్ ఈ థీమ్ అనే దాని మీద బుల్లిష్గా ఉన్నాం. అంటే ఏం లేదు, సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సెక్టార్స్ టెంపరీగా సెల్లింగ్ జరుగుతాయి, కొన్ని సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మేము బాగా ఫోకస్ చేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క సెమీ కండక్టర్ థీమ్ అనేది బాగా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఆ టైంలో ఇక్కడ 1100 అంటే ఇక్కడ ప్రాబబ్లీ ఇక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వెళ్ళిపోయింది. ఓకే, సరే ఈ స్టాక్ వదిలేయండి, వేరే స్టాక్స్ కూడా వెళ్ళిపోతాయి. అందుకని ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, స్టాక్ అనేది ఎప్పుడు కూడా మనం తీసుకోగానే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ కేసులో చూడండి, 2 క్యాండిల్స్ ఏది వీక్లీలో అంటే 2 వారాలు పుల్ బ్యాక్ జరిగింది. ఇది అవేర్నెస్ ఉందనుకోండి, మనకి కొంత కంగారు, ఆ యొక్క ఫీర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, మార్కెట్ ఈ విధంగా కూడా మూవ్ అవుతుంది. ఒక మూవ్ వస్తుంది, మళ్ళీ కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. దెన్ మనం అనుకున్న లెవెల్ కంటే మరీ డీప్గా వెళుతున్నప్పుడు మనం అసెస్ చేయాల్సి ఉంటుంది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లాగనే మీరు జేజీ కెమికల్స్ అనేది చెప్పారు కదా, దట్ స్ట్రక్చర్ ఈజ్ గుడ్ అనమాట. లైక్ ఇక్కడ మనం బాగుంది, బుల్లిష్ ఎంట్రీ జరిగిపోయింది, బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. దాని తర్వాత రిట్రేస్మెంట్ జరిగి మళ్ళీ వెళ్ళింది. సో నెక్స్ట్ ఇలాంటి క్యాండిల్ కూడా వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫర్ దట్ ఏంటంటే మనం ఒక ప్లాన్గా వెళ్ళాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం బ్రేక్అవుట్ అయింది, ఓకే, సంథింగ్ హ్యాపెండ్, మనం ఎంట్రీ తీసుకున్నాం, ఓకే బాగుంది, మనం ఎంట్రీ తీసుకున్నా కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది, దాన్ని కూడా మనం డైజెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మార్కెట్ బ్యూటిఫుల్ రివార్డ్స్ అనేది ఇస్తుంది. ఓకే, యా, ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఈ యొక్క అవేర్నెస్ అనేది ఉండదు. కొత్త వాళ్ళకి, మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ యొక్క పుల్ బ్యాక్స్ కూడా 70% జరుగుతూ ఉంటాయి. వెరీ రేర్గా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం తీసుకున్న దగ్గర నుంచి లక్కీగా ఇక పుల్ బ్యాక్ రాదనమాట, వెళ్ళిపోద్ది స్ట్రాంగ్గా. బట్ అది ఎన్నిసార్లు జరుగుతుంది అనేది కూడా మనం తీసుకోవాలి. అరౌండ్ మేబీ 30% హార్డ్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలా వెళుతుందంటే, మనం ఎంట్రీ తీసుకుంటాం, పుల్ బ్యాక్ అయింది, మనకి ప్యానిక్ వస్తుంది, భయం వస్తుంది, ఎగ్జిట్ తీసుకుంటాం, మళ్ళీ మనం తీసుకున్న దగ్గర నుంచి పైకి వెళ్ళి చేజింగ్ అనమాట జరుగుతూ ఉంటుంది. ఓకే, యా, అది. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్తూ ఉన్నాను, రికో ఆటోలో నేను ఇన్వెస్ట్ చేశాను, దట్ కంపెనీ ఈజ్ బ్లీడింగ్ అని చెప్పేసి. ఓకే, ఫైన్. అయితే నేనేం చేశాను, హోల్డ్ చేసిన తర్వాత ఈ ఒక్కరోజే 10% రికవర్ చేసేసింది. ఓకే, 10% ఈ ఒక్కరోజే రికవర్ చేసింది. రికో ఆటో ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. టోక్యో ప్లాస్ట్ కూడా నా రాడార్లో ఉంది. ఓకే, ఎనీహౌ, ఎందుకు నేను దాన్ని ఎగ్జిట్ అవ్వలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 11.43% ఈరోజు బౌన్స్ అయ్యి రికవర్ చేసేసింది. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. ఐ విల్ హోల్డ్ ఫర్ గుడ్ టార్గెట్. యా, ఇక్కడ ఎందుకు మనం హోల్డ్ చేసామంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం హోల్డ్ చేయకూడదు అంటే అది ఎటువంటి కంపెనీలు హోల్డ్ చేయకూడదు అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఫండమెంటల్గా బాగున్నప్పుడు, టెంపరీ సెట్ బ్యాక్స్ ఉన్నప్పుడు మనం హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, ఆ యొక్క కన్విక్షన్ ఉంది ఫస్ట్ పాయింట్. అంటే ఫండమెంటల్ గుడ్ కంపెనీ ఇది, ఎందుకంటే వీళ్ళు మెర్సిడెస్ బెంచ్కి వాళ్ళకి వీళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ ఓకే ఇచ్చేస్తూ ఉంటారనమాట.
ఓకే, వీళ్ళ కస్టమర్స్ అంటే మరీ డీప్గా వెళ్ళట్లేదు. ఓకేనండి, బోర్ కొడుతుంది ఏమన్నా? యా, బోర్ కొడితే చెప్పండి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. సో కంపెనీ ఫండమెంటల్స్ అనేది నేను చదివాను, ఒక ఐడియా వచ్చింది నాకు, అండ్ గుడ్ కంపెనీ. బట్ సేల్స్ అవన్నీ అప్పుడు డ్రాప్ అయిపోయినాయి. దెన్ ఏంటంటే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ కండిషన్ బాగాలేనప్పుడు హెవీగా బ్లీడ్ అయిపోద్ది. లైక్ వైజ్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ అనమాట, లైక్ ఎనీథింగ్. బట్ ఐ నో ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అనేది ఒక ఐడియా ఉంది. ఐ బాట్ ఇట్ అండ్ ఐ స్టిల్ ఏంటంటే దీన్ని హోల్డ్ చేస్తున్నాను. రెండోది వచ్చేసరికి డీసెంట్ అమౌంట్ మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, మొత్తం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎంత పెద్ద క్వాలిటీ కంపెనీ అయినా ఓకే, దానికి ఎంతమంది అనలిస్టులు బై చేయమన్నా చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ ఆల్వేస్ అన్సర్టన్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి దృష్టిలో. నోబడి నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. అందుకని పక్కా మన యొక్క సిస్టమ్ ఓకే అనేది పెట్టుకొని దాని ప్రకారం మాత్రం ఎలొకేషన్ చేయాలి. అందుకని ఇందులో నేను ఎలొకేషన్ చేసిన దానివల్ల కూడా కొద్ది కాన్ఫిడెన్స్ ఉంది. ఒకటి ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఉంది, రెండోది వచ్చేసరికి ఎలొకేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఎందుకంటే నేను మొత్తం తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఐ డోంట్ వాంట్ టు ప్యానిక్. ఓకే, ఫియర్ ఉంటుంది, బట్ అట్లా అంటలేదు. బట్ మనకి కొంత పోర్షనే కాబట్టి మనం రిస్క్ ఆల్మోస్ట్ డిసైడ్ చేసుకొని దాంట్లో ఉన్నాం కాబట్టి దట్ ఈజ్ ఓకే అనమాట. దట్ ఈజ్ యాక్సెప్టబుల్ రిస్క్ అంటాం దాన్ని. ఓకే, రిస్క్ అపటైట్ అంటారు. ఇంకొక రోజు వచ్చేసిందంటే మన ప్రాఫిట్ మన లాస్ కవర్ అయిపోద్ది. దాన్ని ఏంటంటే వీ విల్ సీ రిజల్ట్స్. ఓకే, సో దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ కదా. ఇంకొక 10% వచ్చేసిందంటే నా లాస్ మొత్తం రికవర్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ నా దగ్గర డబ్బులు ఉంటే నేను యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఐ డూ ఫాలో అనమాట. సింపుల్ మార్కెట్లో రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి ట్రెండ్ రివర్సల్ ఉంటుంది. దాన్ని ఇడిదిప్పి రకరకాల టెక్నికల్స్ రకరకాల వర్డ్స్ అనేది వచ్చేసినాయి. బట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మై 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో రెండే ఉన్నాయి. ఒకటి ట్రెండ్ రివర్స్ అన్న అయింది, అంటే ఇంకా దాంట్లో ఉన్న నెగిటివ్ అంతా అయిపోయి ట్రెండ్ రివర్స్ అయింది, అయిపోయి ఇంకేం అది జీరో అయితే అవ్వదు కొన్ని కంపెనీలు. ఓకే, అప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాయి, దాన్ని ట్రెండ్ రివర్సల్ సెటప్ అంటాం. రెండవది వచ్చేసరికి మొమెంటం అనమాట. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ అంటే హై క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుంటే దట్ ఈస్ సెటింగ్ మొమెంటం. ఇంకే ఇదే అనమాట కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్ మనది. రైట్, సో నా చూడండి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అండ్ కొద్దిగా పుల్ బ్యాక్ అయినా ఐఎమ్ నాట్ వరీయింగ్ అనమాట. నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వను, అరే మొన్న 10% ప్రాఫిట్ వచ్చింది ఎగ్జిట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే దాని యొక్క ఫ్రూట్ రీప్ అంటాం కదా, రిజల్ట్స్ అనేది ఇప్పుడు కాదు వచ్చేది, ఒకసారి అది మెచ్యూర్ అయినాక స్టాక్ అనేది దెన్ వీ విల్ సీ ద మొమెంటం అనమాట. ఎట్లా అంటే హైలోకి వెళ్ళినాక 52-week హై అండ్ ఆల్ టైమ్ హై, అక్కడ నుంచి ఎవ్రీడే 5% 10% కూడా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో యా, ఓకే. ప్రస్తుతానికైతే వర్క్షాప్ అనేది ఒకటి ఉంది సార్ మనకి హైదరాబాద్ June 1 మెస్మర్ కే గారు. ఓకే, సో లేటర్ ఏంటంటే మనం చూద్దాం. ఓకే, విల్ ప్లాన్ సంథింగ్. ఎస్ బ్యాంక్ చూడండి సార్, 1500 కొన్నాను సార్, కొద్దిగా లాస్లో ఉన్నా. యా, ఎస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎస్ఎంబి జపాన్ ఎస్ఎంబి క్యాపిటల్ వాళ్ళు దాంట్లో స్టేక్ అనేది కొన్నారు. ఆ న్యూస్ మనం పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో డిస్కస్ చేసాం. సో చూడండి, వరస్ట్ కేసు సినారియోలో, వరస్ట్ కేసు సిచ్యువేషన్లో దీంట్లో ఏం జరగవచ్చు అంటే ఇక్కడ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోండి. సో 19.2 దాకా కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందనేది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద వర్స్ట్ కేస్ సినారియో. అంటే మార్కెట్ కంటిన్యూస్గా ఎక్కడ కూడా ఆగలేదు, వస్తుందంటే 19.2 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. మీ లాస్ కొద్దిగా పెరగవచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది. గమనించారా, విక్స్ కనిపిస్తున్నాయి మనకి, దీస్ ఆర్ ఆల్ విక్స్ అనమాట. రైట్, సో ప్రాబ్లీ 1-2 డేస్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎనదర్ హై అనేది బ్రేక్అవుట్ అయితే చేయడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫండమెంటల్గా దిస్ ఈజ్ ఇంప్రూవింగ్. ఎన్పిఎస్ కూడా తగ్గిపోయాయి. ఓకే,
ఫస్ట్ బేసిక్గా మనకేం తెలియపోయినా అండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది, చూడాల్సింది నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. దిస్ ఈజ్ ద ఫస్ట్ సింపుల్ అనాలిసిస్ అనేది మనం చేసుకోగలగాలి. దాని తర్వాత ఎంత డీప్గా వెళ్ళగలిగితే అంత డీప్గా మనం వెళితే బెటర్ అనమాట కంపెనీ. యా, సో వీళ్ళు ఎన్పిఎస్ కూడా తగ్గినాయి అని చెప్పేసి అప్డేట్ చేశారు. ఇది ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ అని నేను చెప్పట్లేదు, ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క కార్పొరేటు లోన్లు ఇచ్చినప్పుడు సఫర్ అయ్యారు కదా, 1000 కోట్లు. దెన్ ఏంటంటే ఇది రెస్క్యూ చేయబడింది, బట్ స్టిల్ ఏంటంటే ఇంప్రూవ్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ఓకే, దట్ ఈజ్ వాట్. సో ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ కొద్దిగా అక్యుములేషన్ జరుగుతుంది. ఓకే, వర్స్ట్ కేస్ సినారియోలో 19.22 దాకా కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బీ రెడీ. ఓకే అండి, ఓకే మేడం, డోంట్ వరీ. ఓకే, దాని గురించి మీరేం వరీ అవ్వద్దు మేడం. విష్ణు గారు, విష్ణు ప్రాపర్టీస్, హాయ్ సార్, ఐఎమ్ లేట్ టుడే. ఓకే సార్, యు ఆర్ లేట్ కమర్ సార్ ఈరోజు. ల్యాప్టాప్ ఏదో స్పెట్స్ ఒకటి తీసుకున్నా. ఓకే, ఫ్యామిలీ మొత్తం తలా ఒకటి తెచ్చుకున్నాం. ఇవి పెట్టుకుంటేనే కనిపించట్లేదు. ₹30 మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్కి ఆటోపే అడుగుతుంది. మీరు ఆటోపే లేకుండా కూడా వెళ్ళొచ్చండి. ఓకే, ఆటోపే లేకుండా కూడా మీరు వెళ్ళొచ్చు. నేనైతే ఎనేబుల్ చేయలేదు అది. శివ గారు గుడ్ ఈవినింగ్, మీరు కూడా లేట్ వచ్చారు ఈరోజు. జస్ట్ కిడింగ్. ఈజ్ దేర్ ఎనీ, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఈజ్ దేర్ ఎనీ వే టు ఫైండ్ బాటమ్ ఆఫ్ ద స్టాక్? ఐ నో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎగ్జాక్ట్లీ. యా, సో ఏంటంటే ఇక్కడ డైవర్జెన్స్ అనేది కొద్దిగా మనకు హెల్ప్ చేస్తుంది. ఇది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంది కదా, అది హెల్ప్ చేస్తుంది. బట్ ఎవ్రీ డైవర్జెన్స్ అనేది బాటమ్ అని చెప్పలేం, కానీ అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ని మాత్రం మ్యానిపులేషన్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఒక స్టాక్ అనేది బోటం దగ్గరకు వచ్చేసింది అంటే అక్కడ పెద్ద పెద్ద వాల్యూమ్స్ అనేది పికప్ అవుతాయి. అక్కడ కలర్ చూడొద్దు, రెడ్ కలర్ ఉందా గ్రీన్ కలర్ ఉందా చూడొద్దు. అక్కడ హెవీగా వాల్యూమ్స్ అనేది బిల్డప్ అవుతున్నాయంటే, సో అడిగారు కాబట్టి ఒక స్టాక్ మనం చూద్దాం. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జిఆర్ఎస్సియా. ఓకే, ఇది కూడా పడింది కదా సిగ్నిఫికెంట్గా. ఊరికే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది 2830 నుంచి 60%కి వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ 60%. ఇక్కడ నుంచి ఏమవుతుందో తెలియదు, ఇంకో 20%, 30-40% పడుతుందో తెలియదు. బట్ చూడండి ద వే ఆఫ్ ద వాల్యూమ్స్. ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది. ఓకే, ప్రైస్ డ్రాప్ అవుతుంది, వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, ప్రైస్ డ్రాప్ అవుతుంది, వాల్యూమ్ రైజ్ అవుతుంది. అండ్ ఒకసారి డైలీకి వెళ్దాం. చూడండి ఇక్కడ దీస్ ఆర్ ద ఇండికేషన్స్ అనమాట. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా బోటం ఇక్కడ గీత గీసినట్టు అనేది లేదు, ఎటువంటి సిస్టమ్ లేదు. ఓకే, బట్ ఏంటంటే సెన్స్ చేయగలం, వీ కెన్ సెన్స్ అనమాట సంథింగ్. ఓకే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అబౌట్ టు హ్యాపెన్, అట్లా అనమాట. ఓకే, సో వాల్యూమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి సార్. వాల్యూమ్స్ ఎలా చూస్తారు అంటే ఒక ఇండివిజువల్ వాల్యూమ్ కాకుండా ఒక స్టాక్ అనేది మీకు బాగా, ఇప్పుడు సింపుల్గా సార్ మనకి 40% ఆల్ టైమ్ హై నుంచి 50% పడిన స్టాక్స్ మనకి ఈజీగా ఫిల్టర్ చేసుకుంటాం. అదేముంది, అది దానికి పెద్దగా ఇదేం కాదు. ప్రతి సాఫ్ట్వేర్, ప్రతి బ్రోకర్ ప్రొవైడ్ చేస్తారు. మనం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా సార్ట్ అవుట్ చేసినట్టు తెలిసిపోద్ది. ఓకే, లైక్ ఏంటంటే మంత్లీ, వీక్లీ అట్లా చూసేటప్పుడు ఆల్ టైమ్ హై నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 50%, 60% స్టాక్స్ అనేది కిందకు వెళ్ళిపోయాయి అనుకోండి. దెన్ మనం ఒక కంపెనీ నేను పిక్ చేయాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ వాల్యూమ్స్ మీద ఫోకస్ చేయండి. వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి,
దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ డైరెక్ట్ అనమాట. ఇంకా ఇండికేటర్లు మనకు అక్కర్లేదు. దెన్ యాడ్ ఆన్ ఏంటంటే ఆర్ఎస్ఐ అనేది యాడ్ చేసుకోండి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మనకేం చెప్తుంది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది లో క్రియేట్ అయింది, వెరీ గుడ్. బ్రేక్ చేసింది ఇక్కడ, వెరీ గుడ్. ఇక్కడ లో క్రియేట్ అయింది, వెరీ గుడ్, దెర్ ఈజ్ నో డైవర్జెన్స్. ఇక్కడ చూడండి, ఇది లో కదా, స్వింగ్లో, ఓకేనండి. ఇది అనదర్ స్వింగ్లో ఇక్కడ, రైట్. ఇక్కడ మాత్రం ఆర్ఎస్ఐలో మాత్రం డైవర్జెన్స్ వచ్చింది. డైవర్జెన్స్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎట్లా తీసుకోవాలంటే దీన్ని మనం క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఏదో, ఐ మీన్ టు సే ఎస్ బ్యాంక్ అంటే ఇంప్రూవ్ అవుతుంది, కానీ కొన్ని ఇప్పుడు మరీ వరస్ట్గా ఉంటాయన్నమాట ఫండమెంటల్స్. కానీ లేకపోతే చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, 10 కోట్లు 5 కోట్లు, అవి మ్యానిపులేషన్ జరుగుతాయి. బట్ బ్రాడర్గా మార్కెట్ క్యాపిటల్ ఉండి, ఓకే, కంపెనీ ఫండమెంటల్గా అంత బాగానే ఉంది, బట్ టెంపరీ సెట్ బ్యాక్ జరిగినప్పుడు పడటం సహజమే. అటువంటి కంపెనీల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇవి పనిచేస్తాయి ఇండికేటర్స్. ఇక్కడ డైవర్జెన్స్ కనిపిస్తుంది మీకు, క్లియర్ అండి. ఇక్కడ పాజిటివ్ డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ పాజిటివ్ డైవర్జెన్స్. ఓకే, తెలియకపోతే ఆల్రెడీ చేశాను, ఒకసారి దాని గురించి చూద్దాం, తర్వాత కూడా డిస్కస్ చేద్దాం. దెన్ మనం క్యాండిల్ స్టిక్స్ వాల్యూమ్స్ చూసుకొని సింపుల్గా బాటంలో పట్టుకోలేకపోయినా వీఆర్ ఏబుల్ టు సీ ద ప్యాటర్న్ అనమాట ఇక్కడ. ఓకే, ది స్టాక్ అనేది లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. బట్ వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి ఇక్కడ? స్మార్ట్ పీపుల్ అనేది పికప్ చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. ఒకటి వాల్యూమ్స్ చెప్తుంది, రెండోది వచ్చేసరికి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చెప్తుంది, మూడోది వచ్చేసరికి చూడండి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే సెల్లర్స్ మొత్తాన్ని ఎంగల్ఫ్ చేసేసారు అని డైలీ బేసిస్లో. చూడండి, ప్రీవియస్ క్యాండిల్ హై లోని ఇది ఎంగల్ఫ్ చేసింది. ఆఫ్కోర్స్ లోని మనం ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, బాడీ టు బాడీ అనేది మనం తీసుకుంటే కూడా ఎంగల్ఫ్ అనేది జరిగింది. ఇది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ సమ్వేర్ 1200 దగ్గర దీంట్లో సపోర్ట్ ఉంది, వాల్యూమ్ సపోర్ట్ చేస్తున్నాయి. దెన్ ఏంటంటే మనకి ఇండికేటర్స్ అనేది డైవర్జెన్స్ అనేది చూపిస్తూ ఉంది. రైట్, సింపుల్, వి టేక్ ద రిస్క్. ఓకే, రైట్. సో బిట్కాయిన్ కొద్దిగా లేట్ పార్టీ ఇది ఎందుకంటే మంచి ఫాల్ జరిగింది బిట్కాయిన్లో, బట్ పుల్ బ్యాక్ జరుగుతుంది, చూద్దాం. మంచి ఫాల్ వచ్చింది ఇక్కడ, ఆరామ్సే 1500 పాయింట్లు క్యాప్చర్ చేసే ఫాల్ వచ్చింది. బట్ మనం మానిటర్ చేయలేదు కాబట్టి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఫైన్. స్టడీ అనేది మనం కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది సార్. యాడ్ చేయమంటారు? ఇప్పుడు వద్దు మేడం, వెయిట్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, డీసెంట్ క్వాంటిటీ బై చేశారు. ఓకే, అండ్ మార్కెట్ ఒకవేళ డ్రాప్ అయిందంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఫిబొనాకీ ప్రకారం, దెన్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడు వద్దు. ఓకే, ఎందుకంటే ఇంకొంచెం డ్రాప్ అయింది అనుకోండి, దెన్ మన యొక్క రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బాగా డ్రాప్ అయింది అన్ఫార్చునేట్గా, ఎందుకంటే ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది, అయినప్పుడు మంచి లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ చేసుకుంటే కూడా మీకు చాలా బెస్ట్ యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఉన్నాయి కాబట్టి. ఓకేనా మేడం? మహారాజా స్వాతి గారు, ఐటీసీ బాట్ ఎట్ 421, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఓకే, సో కంపెనీ ఎగ్జిట్ అనేది లేదండి ఐటీసీకి. ఓకే, చెప్తున్నాను. బట్ ఎనీహౌ మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకునేటప్పుడే మీరు ముందు ప్లాన్ చేసుకోండి డెఫినెట్గా. ఎందుకంటే ఐటీసీ వెరీ గుడ్ కంపెనీ. బట్ నిన్న ఏం జరిగిందంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనం చెప్పుకున్నాం, ఐటీసీలో ప్రమోటర్ స్టేక్ అనేది సేల్ చేశారు, రైట్? ఆ ప్రమోటర్ పేరు బీడిఐ ఏదో ఉంటుంది కదా, బ్యాట్. సో 2.5% స్టేక్ అనేది వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు ఐటీసీలో. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోల్డర్ అనమాట వీళ్ళు, బ్యాట్ అనేవాళ్ళు. అది వర్త్ వచ్చేసరికి 13,000 కోట్లు అప్రాక్సిమేట్గా. సో ఏంటంటే కొద్దిగా
ఉంటుంది సెంటిమెంట్ నెగిటివ్గా కొన్ని రోజులు. మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఐటీసీ వాట్ దే ఆర్ డూయింగ్. ఐటీసీ వెరీ గుడ్ కంపెనీ. 19,800 కోట్ల ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఎందుకు ఇంత అగ్రెసివ్గా వచ్చింది ప్రాఫిట్? ఓకే, అదర్ ఇన్కమ్ యాడ్ అయింది ఇక్కడ, సంథింగ్ ఈజ్ దేర్ అనమాట. ఓకే ఫైన్, ఎక్సెప్షనల్ ఐటమ్స్. ఓకే ఫైన్. సో ఇందులో 1,500 కోట్లు అనేది తీసేస్తే 4,000 కోట్లు ప్రాఫిట్ ఇచ్చింది. ప్రాఫిట్ తగ్గిన మాట వాస్తవమే, ఇట్స్ సీజనల్. యా, ప్రాబ్లీ ప్రాఫిట్స్ కూడా తగ్గాయి. అదర్ ఇన్కమ్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ వెరీ గుడ్ కంపెనీ అది. ఈరోజు కూడా 3% పడిపోయినట్టుంది కదా. డివిడెండ్స్ ఇస్తారు, చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినట్టుంది. ఐ థింక్ వీళ్ళు బోనస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు కదా సార్, మేడం. ఐటీసీ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసినట్టుంది. అందుకని అది కూడా తగ్గిస్తారనమాట, ఆ ప్రైస్లోనే తగ్గిస్తారు. డివిడెండ్ ఇచ్చేటప్పుడు కూడా మన దాంట్లోనే తగ్గిస్తారు, షేర్లో అడ్జస్ట్ చేస్తారు. ఓకే ఫైన్. సో ఎనీహౌ 390కి వచ్చిందంటే బిందాస్ ప్రైస్. ఇది రాదు, వచ్చిందంటే ఎక్సలెంట్ ప్రైస్. 390కి వస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఒకవేళ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మనం ఎప్పుడైనా సరే స్వింగ్కి ట్రేడ్ తీసుకోవాలి షార్ట్ టర్మ్ కోసం. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బోరింగ్ అనిపించవచ్చు. అప్పుడు మనం చాలా షార్ప్గా ఉండాలి. అంటే కరెక్ట్ బ్రేక్అవుట్స్ ఎక్కడ అవుతున్నాయి, ఓకే, సో వాటి మీద మనం కొంత వర్కౌట్ అనేది చేయాల్సి ఉంటుంది. రైట్, డెఫినెట్గా. లైక్ ప్యాటర్న్స్ కానీ అట్లా అనమాట. ఓకేనా అండి? గుంటుపల్లి కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదేనండి, కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఐటీసీకి ఉంది కొద్దిగా టెంపరీ. అవన్నీ టెంపరీ, మరి మనం ఎలా తీసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. బిట్కాయిన్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అంటారా? యా, లెట్ ఇట్ బి సార్, చూద్దాం. ఓకే, ప్రస్తుతం మొమెంటం అయితే డౌన్ సైడ్ కనిపిస్తుంది. పవన్ కుమార్ గారు అడుగుతున్నారు అల్ట్రాటెక్ సిమెంట్. కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఐ థింక్ 11,026 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే, దిస్ ఈజ్ ద గ్యాప్ ఏరియా. అరౌండ్ 11,000 అనేది కొద్దిగా సెల్లింగ్లోనే ఉందండి. ఓకే, అల్ట్రాటెక్ ఈజ్ ఎన్బిసిసి బాగుందండి, బుల్లిష్గా, చాలా మంచిగా బుల్లిష్గా ఉంది. కొద్దిగా మొమెంటం స్లో అవుతుంది కానీ బుల్లిష్గానే ఉంది. 110 దాకా మనకి డౌన్ సైడ్ అయితే సపోర్ట్ ఉంది, 110 దగ్గర. ఓకే, సింపుల్గా. One second. Experts, good evening, sir. No cement in rainy season, sir. యా, షార్ట్ టర్మ్ అయితే డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేయాలి, లాంగ్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా పుల్ బ్యాక్లు వస్తూ ఉంటాయి. షార్ట్ టర్మ్ అనుకోండి డెఫినెట్గా మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో యా,
మన బిట్ కాయిన్ బౌన్స్ అవుతుందా? నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ దాకా వస్తుంది అనుకుంటున్నాను నేను బిట్ కాయిన్. ఈ లెవెల్ అనేది మంచి సపోర్ట్ ఉంది. 10,668 సెల్ ఆన్ రైజ్ ఉండవచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ఫాస్ట్గా పడింది కాబట్టి కొద్దిగా బౌన్స్ అవ్వచ్చు. యా, రిలయన్స్ పవర్ గుడ్ అండి, మీరు బై చేసుకోవచ్చు. రిలయన్స్ పవర్ డిప్ అయినప్పుడల్లా బై చేయొచ్చు. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్, రిలయన్స్ పవర్ ఈజ్ గుడ్. మదర్సన్ సుమై, ఎందుకంటే అది కొద్దిగా స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి, అందుకని దాన్ని మనం టెక్నికల్గా దాన్ని ట్రీట్ చేయట్లేదు రిలయన్స్ పవర్ గురించి. మదర్సన్ సుమి వైరింగా సిస్టమ్స్ అండి. కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు అనుకుంటున్నాను దీంట్లో, మదర్సన్ సుమిలో. ఓకే, డైలీ బేసిస్లో హాల్ సిడిఎస్ఎల్ టైటాన్ గురించి వీలైతే అని చెప్పండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ న్యూస్ అబౌట్ ఇట్, ఇట్స్ క్లోజింగ్ టైం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్. కొద్దిగా 78.6 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉందండి. ఓకే, రిజెక్షన్ జరుగుతుంది. 5,200 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనపడుతుంది హెచ్ఏఎల్. అండ్ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, యా ఇదైతే మంచి బుల్లిష్లో ఉంది సిడిఎస్ఎల్. ఎందుకంటున్నానంటే కన్సోలిడేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే ఫైన్. టైటాన్ ప్రాబ్లీ 3,516 దాకా రావచ్చు అనుకుంటున్నాను నేను. కొద్దిగా ఇక్కడ సప్లై ఉంది 3,650 దగ్గర. ఓకే, డౌన్ సైడ్ వస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇది డౌట్గా ఉంది నాకైతే టైటాను. ఓకే, 3,500 దాకా రావచ్చు డౌన్ సైడ్ అనిపిస్తుంది. న్యూస్ని బట్టి నేను ఎప్పుడు ట్రేడ్ చేయనండి. ఓకేనా, ఐఎమ్ సో సారీ. ఐ ఫాలో ద ప్రైస్ యాక్షన్ ఓన్లీ. న్యూస్ ఆల్వేస్ ఏంటంటే మన గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో మనకు అయిపోతుంది అనమాట. అందుకని న్యూస్ మనం ఎప్పుడు ఫాలో అవ్వద్దు. కాకపోతే అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ న్యూస్ అనేది ఏంటంటే
ప్రైస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ ఈజ్ వాట్ ఇట్ షుడ్ బి దేర్ అనమాట. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కరెక్ట్. పవర్ గ్రిడ్ చూద్దాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఓకే, సో యా, కొద్ది ప్రాఫిట్ బుకింగ్ జరగదు దీంట్లో. క్లియర్. యా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరిగినట్టుందిగా. ఎల్ఐసి ఈరోజు ఏ స్టాక్ పెరిగింది బాగా? యా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ సెక్టార్ ఈరోజు లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకే, సో ఈ స్టాక్స్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే మంచి మొమెంటం అయితే, ఐ మీన్ దీంట్లో స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఈరోజు, గ్యాప్తో క్లోజ్ అయింది. సో సమ్ బయర్స్, బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. ఇక్కడ గ్యాప్ ఉంది, బట్ దీనిలో అనివార్యమైన విషయం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. అటువంటిప్పుడు కంగారు పడకూడదు. రైట్. తేజాస్ నెట్వర్క్స్ దేనికి సార్ స్ట్రాటజీ? వాట్ స్ట్రాటజీ? తేజస్ అండర్ ప్రెషర్లో ఉందండి. ఓకే, మ్యాగ్డీ, ఆర్ఎస్ఐ కొంచెం వీక్గా ఉంది ప్రస్తుతానికైతే. ఇండస్ టవర్స్ బాగుంది, హెగ్జాగాన్, ఓకే, అండ్ రౌట్ మొబైల్స్, దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఐ గెస్. టెలికామ్ దాని నుంచి. సో హౌ మచ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్ సార్? ఎంత క్యాపిటల్ ఉంది, ఎంత పర్సంటేజ్ రిస్క్ తీసుకుంటాం అనుకుంటున్నారు? దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు ఆప్షన్స్ బై చేయాలంటే. అండ్ మోరోవర్ ఏంటంటే ఇట్ ఈజ్ కంప్లీట్లీ డిస్క్రిషనరీ. నేను ఇండికేటర్స్ని హోలీ గ్రెయిల్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. ఓకే, ఒక అబద్ధాన్ని నేను ప్రమోట్ చేయలేను, ఏదో ఇండికేటర్ ఉంది అది వర్కౌట్ అవుద్దని. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇట్ కెనాట్ వర్క్ అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది డెసిషన్. యా, మీకు సింపుల్గా వెళ్ళాలి అంటే కూడా మీరు సూపర్ ట్రెండ్ అనేది చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ సింపుల్ ఇండికేటర్ అది. అది ఇచ్చినప్పుడల్లా సిగ్నల్ మీరు బై సెల్ చేసుకోవచ్చు. దీని మించిన స్ట్రాటజీ ప్రపంచంలో ఏదీ లేదు. ఓకేనండి, ఒకవేళ మీరు బై చేయాలనుకుంటున్నారు ఆప్షన్స్ దీన్ని ఫాలో అవ్వచ్చు. అయితే దీనికి సెట్టింగ్స్ ఏంటంటే నేను కొంచెం మాడిఫై చేశాను. 7-1 ఉంటుంది, సారీ 7-1 ATR 7 పీరియడ్ ATR మల్టిప్లైయర్ 1 అనేది తీసుకొని మీరు ఫ్యూచర్ కానీ అట్లా ఏదన్నా నిఫ్టీ ఫ్యూచర్ అన్నారు కాబట్టి ఆప్షన్స్ అయినా ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ సింపుల్, ఇది వెరీ పవర్ఫుల్. ఇంకా దీన్ని మించిన ఇండికేటర్ ప్రపంచంలో ఏదీ లేదు, అది మాత్రం నేను చెప్పాలి. బట్ దీంట్లో ఏంటంటే ప్రాబ్లం సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏ ఇండికేటర్ అయినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ట్రెండీలో సూపర్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండికేటర్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, వెరీ బిగినర్ అయితే. ఇక మీరు ఎక్స్పర్టైజ్ అవుతున్న కొద్ది ఏంటంటే మార్కెట్ని రీసెర్చ్ చేయటం, కండిషన్స్, థింగ్స్ ఏంటంటే కొద్దిగా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సార్? ఓకేనా దాసుబాబు గారు? యా,
ఇది మీరు ఒకసారి చూడండి, ఇంకా వేరే అవసరం లేదు మీకు, ఇది బెస్ట్ అనమాట. దీన్ని ఒకవేళ ఇండికేటర్ లాగా నేను తీసుకొని ఫాలో అవ్వాలి ఒక స్ట్రాటజీ లాగా అనుకుంటే ఇది బెస్ట్. బట్ మిగతాది ఏంటంటే డిస్క్రిషనరీ ఉంటుంది. డిస్క్రిషనరీ అంటే అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఆ లెవెల్ ఈ లెవెల్, దీస్ ఆర్ ఆల్ సెట్ టు బి డిస్క్రిషనరీ. అంటే మన యొక్క ఎక్స్పీరియన్స్, మన యొక్క అవగాహనని మార్కెట్లో యూస్ చేస్తూ ఉంటాం. రైట్. యా, పిఐ ఇండస్ట్రీస్. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను చెప్తుంది వాస్తవం అనమాట. బట్ నేను ప్రమోట్ చేయలేను. ఇది నా దగ్గర ఒక ఇండికేటర్ ఉంది, నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఓకే, ఓ సాఫ్ట్వేర్ ఉంది, ఎక్సెల్ వేసేస్తాను మీకు, ఇక అది రెసిస్టెన్సెస్, సపోర్ట్, దీస్ ఆర్ ఆల్ ఫేక్ అనమాట. ఓకే, సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి, నెక్స్ట్ థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ తెలిస్తే అక్కడ ప్రాబిలిటీ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే ఎక్సెల్లో కూడా వేసేసి నంబర్స్ ఇచ్చేయటం, ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ డూబుల్ అనమాట. ఓకే, సో డోంట్ గెట్ మిస్అండర్స్టూడ్. ఓకే, యా, పిఐ ఇండస్ట్రీస్ బాగుంది సార్ ఈరోజు. ప్రాబబ్లీ ఇట్ షుడ్ కంటిన్యూ, ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. దానికి ఒక స్ట్రాటజీ నేమ్ పెట్టేసి ఓకే, రకరకాల సేల్స్ జరుగుతున్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దోస్ స్టఫ్ అనమాట. ఓకే, చేయాలి మీరు ఏదో ఒక సిస్టమాటిక్, అంటే సూపర్ ట్రెండ్ ఈజ్ బెస్ట్. ఇక దాంట్లో కొద్దిగా మీరు యాడ్ చేసుకొని సమ్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, మ్యాక్డీ, దాని మీద కొద్దిగా ఇదర్ ఉదర్ ఎక్స్పెరిమెంట్ कर सकता है. రైట్. ఎస్ సార్, ఇట్స్ వెరీ గుడ్. వాల్యూమ్స్ బాగున్న పికప్ అవుతుంది. సో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా సరే స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ స్ట్రాంగ్ మూవ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కెమికల్ సెక్టార్ నుంచి ఈ స్టాక్ అనేది ఫిల్టర్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేసినట్టున్నాం. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్, మేబీ టుమారో ఐ డోంట్ నో, ర్యాలీ అయితే చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. ఓకే సార్. ఎస్ సార్, ఎల్ఎస్ఐ, యా, గోవర్ధన్ గారు అడుగుతున్నారు సార్, ఆ ఇండికేటర్ సెటప్ ఎలా చేయాలి, ఈజ్ ఇట్ ఫ్రీ ఆర్? ఇది ఫ్రీ సార్, సూపర్ ట్రెండ్. మన ట్రేడింగ్ వ్యూలో కానీ బ్రోకర్స్, జరోదా, ధాన్, ఓకే, అప్స్టాక్స్ అందరూ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇది. బట్ మనకి ఇది ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇండికేటరు, మీకేంటంటే ఇక్కడ బై సెల్ అనేది చూపిస్తుంది. ప్రాబ్లీ అక్కడ చూపిపోవచ్చు, కానీ అర్థమైంది మనకి. ద గాయ్ డెవలప్డ్ కివన్సీ ఓజ్బిల్జిక్, ఓకే, సో ఈ పేరు ఉంటుంది. 52.5K ఐ థింక్ యూస్ చేస్తున్నారు సంథింగ్, సూపర్ ట్రెండ్. ఇది ఒకసారి మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని సెట్ చేయండి మీ దాంట్లో, సూపర్ ట్రెండ్, దెన్ యాడ్ చేసుకోండి. దీంట్లో సెట్టింగ్స్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి ఇందాక చూపించా కదా, ఒకసారి ఆ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు సెట్ చేసుకోండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. దీని మించింది ఏది ఉండదండి. ఓకే, ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, సిస్టమేటిక్గా నేను వెళ్తాను అంటే. ఓకే, సో యా, నేను డెస్క్టాప్ యూజ్ చేస్తున్నాను అండి. ఐ హ్యావ్ 2 మానిటర్స్. నాకు ల్యాప్టాప్ కంఫర్ట్ అనిపించదు. ఓకే, సో ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చినా కొద్దిగా కొత్తగా ఉంటుంది నాకు. ఓకేనండి. యా సార్, థ్యాంక్ యూ. 10 గంటలు అయిపోయింది, 10 దాటిపోయింది. మిత్రులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, ఏదైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫైన్. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? యా, ఇది డెల్టా అకౌంట్ లింక్ అనేది షేర్ చేశాను. ఎవరికైనా అకౌంట్ లేదు, ఓపెన్ చేయాలనుకుంటే ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే టెలిగ్రామ్లో కూడా ఈ ఓన్లీ బిట్కాయిన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది డెడికేటెడ్గా ఒక ఛానల్ అనేది ఉందన్నమాట. సో లింక్ ఓపెన్ చేసి అకౌంట్ అనేది ఒకసారి నాకు పంపించండి, వాట్సాప్ చేయండి. ఓకే, సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. ఓకే, థ్యాంక్ యూ శివ గారు, గుడ్ నైట్. ధన్ లింకా, 1 సెకండ్, ఐ విల్ సెండ్ ద ధన్ లింక్.
ఎందుకంటే అండి ఎక్సెల్ షీట్లు చాలామంది ఈ మధ్య ఎక్సెల్ ఒకటి క్రియేట్ చేసేసి మేమేదో చేసేసామని చెప్తున్నారు. మార్కెట్ చాలా డైనమిక్గా మూవ్ అవుతుంటుంది. ఓకే, ఏ ఎక్సెల్ పనిచేయదు, ఏ ఇండికేటర్ పనిచేయదు. ఓకే, పనిచేయదు ఇన్ ద సెన్స్ ఏంటంటే అది ఎలా ఎప్పుడు పనిచేయదు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా చాలామంది ఇదైపోతున్నారు. అందుకని నేను కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇక్కడ. ఓకే, నాకు లాస్లు ఉంటాయి, నాకు ప్రాఫిట్లు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్. అట్లీస్ట్ తెలియాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఓకే, అది నా యొక్క ఇంటెన్షన్ అనమాట. నేను దేవుణ్ణి కాదు, మీరు దేవుళ్ళు కాదు, బట్ అట్లీస్ట్ తెలుసుకునేది ఒక ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఓకే ఇలా ఉంటుంది మార్కెట్, ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అండి ఒక ఎడ్యుకేషన్ అనే దాని గురించి విషయానికి వచ్చేసరికి నేను చెప్తున్నాను చూడండి. నాకు తెలియనప్పుడు ఇలాగే భయపడేవాడిని. స్టాక్ కొనగానే కిందకి వెళ్ళిపోతుంది చూశాను, నేను వీడియో చేశాను. కొనగానే కిందకి వెళ్ళిద్ది, మన అమ్మగాని పైకి వెళ్ళిద్దని. ఆ యొక్క దాంట్లో నేను పడిపోయి అసలు దీని సొల్యూషన్ ఏంటి అని ఆలోచించాను అనమాట. తీవ్రంగా ఆలోచించాను అసలు ఏంటి దీన్ని మనం ఏం చేయాలని. దెన్ సమ్ గైడెన్స్ అనేది మనకు ఉండటం వల్ల ఏంటంటే మనకు అర్థమైంది ఓకే మార్కెట్లో ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనం కొంచెం క్వాలిటీ స్టాక్స్ అనేది పట్టుకొని ఓకే ఒక పర్సంటేజ్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు నిలబడి ఉన్నాం అనుకోండి. మన సచిన్ వీళ్ళు చెప్తారు కదా ధోని, నువ్వు అక్కడ నిలబడి ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక బంతి తగులుతుంది. ఓకే, లైక్ వైజ్ ఏంటంటే మార్కెట్లో ఉన్నాం అనుకోండి, ఒక ప్రొసీజర్ తెలుసుకొని మనకి వస్తుంది అనమాట రిజల్ట్. ఇది సార్ దాని లింకు. ఒకవేళ దాని అకౌంట్ అనేది కావాలంటే కూడా ఓపెన్ చేయండి. ఓకే, యా అది. ఎందుకంటే ఇవన్నీ తెలియకుండా మనం కొంతమంది అడుగుతారు. నేను కూడా చెప్పా కదా ఒకసారి షేర్ దానికి వెళ్ళి నాకు ఇది సపోర్ట్ అన్నారు, బ్రేక్అవుట్ అయిందంటే ఆయన చెప్పలేకపోయారు నాకు. సో ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ ఇవన్నీ అండర్స్టాండ్ అవ్వాలి అనేది మన ఇదనమాట. ఓకే సార్, మీకు నాకు వాట్సాప్ చేయండి మీది డీటెయిల్స్. అది మన రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, అది నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా సార్? గ్రూప్ కాదు వీడియోస్ అనేది షేర్ చేస్తాను. యా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ ప్రాబిలిటీ గేమ్ అండ్ ఐ వాంట్ టు టెల్ దట్ అనమాట. ఇప్పుడు మా దాంట్లో గ్రూప్లో స్ప్రెడ్స్ తీసుకుంటారు. ఎందుకంటే అది ఐడియా ఉంది, ఆ స్ప్రెడ్ ఎలా వర్కౌట్ అయ్యిద్ది. ఒక్కొక్కళ్ళు 20-30 లక్షలు పెట్టి స్ప్రెడ్స్ తీసుకుంటారు ఓవర్ నైట్. ఓకే, ఆ తీటా డిగ్రీ అంటే ఏంది, ఎంత ఉంది, ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది, ఇప్పుడు మనకి గిట్టుబాటు అవుతుందా లేదా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ లైక్ బిజినెస్ అండి. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోవటం గురించి మన ఛానల్ యొక్క ఇదనమాట. అంతే. సో క్యాపిటల్ బట్టి సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఫస్ట్ ఎంత ప్రాఫిట్ అనే దానికంటే కూడా మనం ప్రాఫిట్లో ఉంటున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. వన్స్ యూఆర్ ఇన్ టు ప్రాఫిట్ 1% అయినా ప్రాఫిటే, దెన్ దాన్ని మీరు ఈజీగా స్కేలప్ చేయగలరు. ఓకే, ఫస్ట్ ఆ స్టెప్ అనేది వచ్చామనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఇది ఎందుకు డిస్క్రిషనరీ అంటే ఇప్పుడు అనిల్ సార్ ఏమంటారంటే ముందు నువ్వు 1%కి రాదు, అంత తర్వాత 2%, 20% అదే వస్తుంది, రిస్క్ తీసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ వన్స్ బ్యాకప్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు, సపోర్ట్ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం రిస్క్ తీసుకునే దానికి వెళ్ళిపోతాం, అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఆ 1%, 2%లోకి వెళ్ళలేదనుకోండి మనం, ఇంకా మనం 10%, 20%కి ఏం వెళ్తాం. అట్లాగే ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద బ్రేక్ ఈవెన్. అంటే మన క్యాపిటల్ అనేది పోగొట్టుకోకుండా బ్రేక్ ఈవెన్ అంటే మనకి ఆ గేమ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ అయిపోగానే నెక్స్ట్ 1% నేను ఎర్న్ చేయగలుగుతున్నాను ఆన్ మై టోటల్ క్యాపిటల్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో అట్లాగా దాన్ని స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది ఇదనమాట. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. ఓకే, కొంతమంది 2% వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 crores ఉన్నాయి, 1% అంటే విచ్ ఈజ్ హ్యూజ్ కదా. ఓకే, సో అందుకని ఇట్స్ నెవర్ సెటిల్డ్ అనమాట పర్సంటేజ్ అనేది. బట్ ఫస్ట్ ట్రై టు కమ్ ఇన్ టు ది 1% club, 2%, 5%, 10%. That is great and more than enough. Yes sir, first try to be into the ring anamata. Okay, that is what I am saying. There is no good, bad and percentages. Okay, in terms of returns, first try to make 1%, 0.5% at least.
ఏది కన్సిస్టెన్సీ బేసిస్లో, నాట్ వన్ డే ఐ మేడ్ టుడే ఒక 10 lakhs, టుమారో ఐ హ్యాడ్ లాస్ట్ 50 lakhs అంటే అట్లా కాదు. కన్సిస్టెంట్గా మంత్ ఆన్ మంత్లో ఓకే ఈ మంత్ నేను 0.5% తీసా, 1% తీసాను, నెక్స్ట్ దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దట్ ఈస్ ద స్టెప్ అనమాట. ఓకే ఓకే ఎక్స్పర్ట్స్ గారు. ఓకే యా, ఇట్స్ బీన్ లేట్, థ్యాంక్స్. అండ్ ధన్ అకౌంట్ లింక్ ఇచ్చాను నేను, అండ్ డెల్టా లింక్ ఇచ్చాను. ఓకే, సో ప్రైస్ యాక్షన్ తెలుగు ఒక ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూనే ఉంటుంది, ఇది కావాలన్నమాట. ఓకే, సో యా, మనం ఏదైనా మిస్ అయి ఉంటే తర్వాత డిస్కస్ చేసుకుందాం సార్. ఓకే ఫైన్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్, డోంట్ వరీ. పర్సంటేజ్ అంటే మీరు ట్రై టు బీ ఇన్ టు ద మీ ప్రొటెక్షన్, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటూ వెళ్ళండి. మీరు అది చేశారంటే ఆల్మోస్ట్ మీరు ముందుకు వెళ్తున్నట్టే. ఓకేనా, ఫస్ట్ మీ క్యాపిటల్ అనేది లాస్ అవ్వకుండా ముందుకు వెళ్తూ ఉండండి. ఓకే, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అబ్బా నా దగ్గర ఇప్పుడు అప్పుడు 20,000 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, అవి పోకుండా ఉంటే అనిపించింది. ఓకే, పోయినాయి కాబట్టి ఏం చేయలేదు. లైక్ వైజ్ ఏంటంటే ఫస్ట్ ప్రొటెక్షన్, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చిన్నగా వీఆర్ యూ పీపుల్ ఆర్ వెరీ ఫార్చునేట్, ఎందుకంటే చాలా గైడెన్స్ అనేది ఉంది. ఓకే, నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. సో క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్, దెన్ ఏంటంటే స్లోగా స్మాల్ గెయిన్స్ మ్యాటర్స్ అనమాట. ఓకే యా, అది ఓకే. హోప్ ఐ అడ్రస్ యువర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.